వస్తే ఏం జరుగుతుంది? ఎవరైనా సరే అధికారంలోకి వస్తే ప్రజలకు ఈమెయిల్ ఆమెయిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏది ఎంతవరకు చేస్తారు, దేనికి ఎంత లిమిటేషన్స్ పెడతారు, దేనికి ఎన్ని కండిషన్స్ పెడతారు మనకు తెలియదు. వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు ఆ కండిషన్స్ ఏవి ఉండవు. వన్స్ దే కమ్ టు పవర్ కండిషన్స్ అన్నీ వర్తిస్తాయి. అదేదో మనకి అడ్వర్టైజ్మెంట్స్లో చాలా చిన్న స్టార్ మార్క్ ఇచ్చి చెప్తూ ఉంటారు కదా, కండిషన్స్ అప్లై అని. కండిషన్స్ అప్లై అనేది చాలా తక్కువ, అంటే యూ కాంట్ ఈవెన్ రీడ్ విత్ అన్లెస్ యూ హ్యావ్ ఎ మ్యాగ్నిఫైడ్ గ్లాస్, అలా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు, పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి, రైట్. దాంట్లో ఇవాళ కొత్తగా, అంటే నిన్న ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ దీనికి సంబంధించి ఇది ఎలక్షన్స్ ఆ హీట్ నడుస్తున్న నేపథ్యంలో కాగ్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. కాగ్ రిపోర్ట్ ఏమిటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం శేష్ మహల్, దానికి ఎంత ఖర్చు పెట్టారు ఏమిటి అనేది నివేదిక వస్తుంది. ఒక చిన్న ఇది అంటే మేము ఎంతైనా ఖర్చు పెట్టుకోగలము, ఒకసారి మాకు పవర్ చేతికి వస్తే నో బడీ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ స్పెండింగ్ అమౌంట్ బియాండ్ లిమిటేషన్స్ అని అధికారులు అది రాజకీయ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది ఎక్కడైనా వర్తిస్తుంది. ఐ థింక్ మనం ఇక్కడ ఇప్పుడు ప్రజాభవన్గా మారిన ఇంతకుముందు కేసీఆర్ ఇదిగా ఉన్న ఆ బిల్డింగు అప్పుడు కూడా ఇదే ఇది వచ్చింది. కాంగ్రెస్ కొత్తగా పవర్లోకి రాగానే దాంట్లో ఏమున్నాయి ఏమిటి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. సరే, అది అయిపోయింది. ఇప్పుడు కొత్తది ఇదేమిటంటే చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి రెనోవేషన్కి శాంక్షన్ అయిన అమౌంట్ 7.9 crore శాంక్షన్ అయిన అమౌంట్, ఎస్టిమేటెడ్ అమౌంట్, నాట్ శాంక్షన్ అయిన అమౌంట్ కాదు, ఎస్టిమేటెడ్ అమౌంట్ 7.9 crore. అయిన ఖర్చు ఎంతో తెలుసా? 33 crores. ఎన్ని రెట్లో చూసుకోండి. అంటే ఆల్మోస్ట్ 5 times ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్నా 5 times ఎక్స్ట్రా ఖర్చు అయింది. అండ్ వాళ్ళు పెట్టిన ఖర్చులు ఒక పరదా కోసం అయితే 14 లక్షలు ఖర్చు పెట్టారట. సోఫా సెట్ కోసం ఇట్ ఈస్ 19.5 lakh. అట్లాగే ఖర్చులు ఎంత ఎక్కువగా ఉన్నాయి చెప్తున్నాడు. ఒక టీవీ కాస్ట్ 28.9 lakh టీవీ కాస్ట్. అట్లాగే ఇంకొక సెట్ ఆఫ్ టీవీస్ 43.9 lakh. అలాగే రిఫ్రిజిరేటర్ కాస్ట్ 3.2 lakh. ఓవెన్స్ కాస్ట్ 6.5 lakh. అలాగే 19.5 lakh తోటి ఒక స్పా పెట్టారు. 19.8 crore తోటి సర్వెంట్ క్వార్టర్స్ పెట్టారు. ఇమాజిన్ వాట్స్ ది అమౌంట్స్ దే ఆర్ స్పెండింగ్. అంటే అధికారంలోకి వస్తే మేము ఎట్లయినా